గత వారం రోజులుగా ఒక ఆమె పేరు బాగా ప్రచారంలో మోగుతా ఉంది, జెమీమా. ఈ జెమీమా తల్లిదండ్రులు ఇద్దరూ దేవుని పనిలో సాగిపోతున్నారు. అనేక సంవత్సరాలుగా సువార్తను ఆ ముంబై ప్రాంతంలో ప్రకటిస్తున్న ఈ జెమీమా కూడా దేవుని మందిరములో తల్లిదండ్రులకి సహాయకరంగా సహకారుగా ఉండి తనకు దేవుడిచ్చిన కృపావరాన్ని బట్టి గిటార్ ప్లే చేస్తూ వర్షిప్లో ఉన్న మరి ఆమె జీవితంలో దేవుడిచ్చిన పరంలో ఈ గేమ్స్ మీద తనకున్న ఆసక్తిని బట్టి దేవుడు ఆమెను ముందుకు తీసుకొచ్చాడు. ఆమె ఉన్న పరిస్థితుల్లో ఒక గొప్ప విజయాన్ని పొందుకుంది. సాధారణంగా అందరూ మాట్లాడుకునేది ఏంటంటే ఎన్నో సంవత్సరాల కష్టం తర్వాత వారికి కొంత ప్రతిఫలం వస్తుంది. కానీ ఆమె జీవితంలో ఎన్నో రకాల శ్రమలు, వేదనలు, దుఃఖం, బాధ తరువాత ఒక్క మ్యాచ్లో ఆమెను ప్రపంచానికి దేవుడు పరిచయం చేశాడు. అంటే ఆమె పొందుకున్న ఒక విజయం ఆమె జీవితాన్ని ఎక్కడ తీసుకెళ్ళింది? ఇంకా లేదు, ఈమె లైఫ్ అయిపోయింది, ఆ ముందున్న పరిస్థితుల్లో ఏదైనా అవకాశం ఉంటుంది, ఏదైనా ఒక కార్యం ప్రభు చేయాలి. ఆమె మాట్లాడుతూ ఆమె తీసుకున్న ప్రతి ఇంటర్వ్యూ నేను విన్నాను. నేను ఆ ఇంటర్వ్యూ విన్నప్పుడల్లా ఏడుస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఆ చిన్న హృదయంలో దేవుని వాక్యం చేసిన క్రియ గొప్పది. ఆమె మాట్లాడిన మాట మొదటిగా దేవుణ్ణి స్తుతించింది. ఈ విజయానికి గల కారణం యేసయ్య అని బహిరంగంగా ప్రపంచం ముందు ఒప్పుకుంది. రెండోదిగా ఆమె చెప్పిన వాక్యాలు ఎన్నో, ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కొక్క వాక్యం చెప్పింది. ఊరకుండి యెహోవా చేయు గొప్ప కార్యాలను చూడండి అన్న దేవుని మాటను పట్టుకుని నేను వెళ్ళాను అంది. ఇంకొక చోట కృంగిపోతున్న ఆమె జీవితంలో ప్రభు ఇచ్చిన మాట అంట, ఈ రోజు దుఃఖం ఉండొచ్చు కానీ రేపు ఉదయానికల్లా నీ జీవితంలో సంతోషాన్ని తీసుకొస్తాడు ఆయన. హల్లెలూయా. ఈ మాటలు పట్టుకుంది ఆమె. అంతేకాదు, ఆ భయం కలిగినప్పుడు, ఆ ఒత్తిడి కలిగినప్పుడు భయపడమాక నేను నీకు తోడై ఉన్నానన్న దేవుని మాటను ఆమె నమ్మింది అని పబ్లిక్లో ఆమె ఒప్పుకుంటా ఉంది. కనుక మరుగైపోవలసిన జీవితాలు ఈరోజు ప్రపంచం ముందు వెలుగుతున్నాయంటే కారణం ఏంటో తెలుసా? ఆమె ఊహించని గొప్ప కార్యం ప్రభు చేశాడు. హల్లెలూయా. ఆమె 1-2 సార్లు అవుట్ అవ్వాల్సింది, కానీ ఆమె బంతిని 1-2 సార్లు చేజార్చారు ఎదుట ఉన్నవాళ్ళు. ఆమె గ్రహించుకుంది, నేను కాదు ఆడుతుంది, ప్రభు నాతో ఉండి ఆడిస్తున్నాడని. భారతదేశంలో ఇటువంటి యేసయ్యను ఘనపరిచిన ఒక సహోదరిగా అంటాను, ఎన్ని కోట్లు పెడితే, ఎన్ని సభలు పెడితే ప్రపంచానికి తెలిసి వస్తుంది దేవుని గొప్పతనం. ఆమె ఒక దాన్ని నిలబెట్టుకుని దేవుని గొప్పతనాన్ని దేవుడు చాటుకుంటాడు.